వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం. ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఐఏఎస్ అధికారి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. గోల్డ్ కార్డుల కోసం క్యూ, ఒక్క రోజులోనే 1000 కార్డుల సేల్. డిజాస్టర్ సినిమా కోసం 700 కోట్లు, బ్లాక్ బస్టర్ మూవీ మిస్ చేసుకుంది. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనంను శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. ఆలయ ప్రాంగణం, ఆలయ గోడలు, ఆలయ పైకప్పు, దేవతామూర్తులు, పూజా సామాగ్రిని శుద్ధి చేశారు. మూలమూర్తికి వస్త్రం కప్పి సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం సంప్రోక్షణ నిర్వహించారు. కార్యక్రమం అనంతరం మూలమూర్తికి ప్రత్యేక పూజలు, నివేదనలు, అర్చకులు సమర్పించారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పేరిట కొత్త సంస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా 36 పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్గా ఐఏఎస్ అధికారి, అదనపు కమిషనర్, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో 1, ఆర్థిక విభాగంలో 6, ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ప్రణాళిక విభాగంలో 13, ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్లో 6, ఎస్టేట్ కార్యాలయంలో 4, న్యాయ విభాగంలో 4 పోస్టులు మంజూరు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రపంచ దేశాల సంపన్నులు తమ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టి సెటిల్ అయ్యేందుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డ్ స్కీమ్కు మస్తు గిరాకీ ఏర్పడింది. ఒక్కరోజులోనే 1000 గోల్డ్ కార్డులను విక్రయించామని ఈ మేరకు యుఎస్ కామర్స్ మినిస్టర్ హోవార్డ్ లుట్నిక్ ప్రకటించారు. ఒక్కో కార్డుకు $50 లక్షల, అంటే 43 కోట్ల చొప్పున మొత్తం $500 కోట్ల, 43,000 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అమెరికా గోల్డ్ కార్డులను కొనుగోలు చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు దాదాపు 3.7 కోట్ల మంది ఉన్నారని, వీరిలో 10 లక్షల మందికి కార్డులను అమ్మినా కనీసం $5 లక్షల కోట్ల సేకరించవచ్చని ట్రంప్ భావిస్తున్నారని తెలిపారు. శాశ్వత పౌరసత్వం తీసుకున్నా మధ్యలో రద్దు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. అవకాశాలు రావడమే కష్టంగా మారిన సమయంలో ఓ హీరోయిన్ క్రేజీ ఆఫర్ను మిస్ చేసుకుంది. ఓ డిజాస్టర్ సినిమా కోసం ఏకంగా 700 కోట్ల సినిమాను వదులుకుంది. ఎందుకు ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? డేట్స్ అడ్జస్ట్ అవ్వక చాలామంది హీరోయిన్స్ కొన్ని భారీ హిట్ సినిమాలను వదులుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఓ డిజాస్టర్ సినిమా కోసం ఏకంగా భారీ బడ్జెట్ సినిమాను మిస్ చేసుకుంది ఓ వయ్యారే. ఆమె ఎవరో కాదు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. నేను శైలజ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ చిన్నది ఆ తర్వాత మహానటి సినిమాతో పాపులర్ అయింది. ఈ సినిమాకు ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.